సంఘానికి ఉండే ప్రాముఖ్యత, సంఘానికి ఉండాల్సిన కొన్ని లక్షణాలతో ఇదేనా మీ ముందుకు వచ్చాను బిడ్డలారా. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే 5-fold చర్చ్, 5 వలయముల సంఘం. దట్ ఈస్ కాల్డ్ 5-fold మినిస్ట్రీ. 5-fold మినిస్ట్రీ, 5-fold. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, సంఘానికి బలాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఈ చేతికి బలం ఎక్కడ ఉంటుందంటే ఈ వేళ్ళు లేవు అనుకోండి, చేతికి ఏమైనా బలం ఉంటుందా? ఉండదు. ఈ 5 వేళ్ళు కలిసి ఫోల్డ్ అవుతే చేతికి ఎక్కడ లేని గొప్ప బలము కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 వేళ్ళే ఈ చేతికి బలం ఇస్తున్నట్టుగా సంఘానికి ఉండేటువంటి 5 గుణగణాలు, సంఘానికి ఉండాల్సిన ఈ 5 లక్షణాలు, సంఘానికి ఉండాల్సిన ఈ 5 చిహ్నాలు, సంఘానికి ఉండాల్సిన ఈ 5 గుణగణాలు కూడా సంఘానికి ఎంతో బలాన్ని తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేనేమంటానంటే సంఘ కాపరి ఒక్కడే కాదు, సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని చేతిలో వాడబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరము కూడా మినిస్ట్రీస్ చేస్తున్నటువంటి వాళ్ళమే. ఆమేన్. మనకు వేరే బ్యానర్ లేకపోవచ్చు, మన దేవుడే మన బ్యానర్. ఆమేన్. బ్యానర్ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుని నిర్గమకాండం 17వ అధ్యాయానికి వెళ్తే అక్కడ అమాలేకీలు ఓడించిన తర్వాత మోషే ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఒక పేరు పెట్టాడు, యెహోవా నా ధ్వజము. హల్లెలూయా. యెహోవా నిస్సి అనేటువంటి పేరు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. బ్యానర్ జాగ్రత్త గమనిస్తే ఎక్కడైనా మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఒకవేళ స్టీల్ ప్లాంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఏదో ఒక కంపెనీలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఎలక్షన్ జరుగుతూ ఉంది అని అంటే అక్కడ ఒక బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్లో సిపిఎంఓ, సిపిఐఓ, లేకపోతే కాంగ్రెస్, మెన్స్ కాంగ్రెస్, రకరకాల పేర్లు పెట్టబడతాయి. అందులో బ్యానర్ ఉంటుంది. ఆ టైటిల్ ఒక బ్యానర్. హల్లెలూయా. ఆ బ్యానర్లో కొంతమంది పోటీదారులు నిలబడతారు, ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి, ఇట్లాగా ఆ వ్యవస్థను కాపాడడానికని కొంతమంది ఒక బ్యానర్ మీద నిలబడతారు. జాగ్రత్తగా గమనించండి, కొన్ని ఆ ఎలక్షన్ జరగక మునిపే వచ్చే రిపోర్ట్ ఏంటంటే ఈ బ్యానర్లో ఉన్నటువంటి వారు తప్పక గెలుస్తారు అంటారు. హల్లెలూయా. అట్లాగనే మనము దేవుని బ్యానర్లో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘం దేవుని బ్యానర్లో ఉంది. హల్లెలూయా. అంటే గెలుపొందే బ్యానర్. హల్లెలూయా. దేవుని యొక్క నిస్సి అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. ఆ బ్యానర్ దేనికి చిహ్నముగా ఉందంటే విజయానికి చిహ్నముగా ఉంది. హల్లెలూయా. విక్టోరియస్ బ్యానర్, అవర్ గాడ్స్ బ్యానర్. వీఆర్ అండర్ ద కంట్రోల్, వీఆర్ అండర్ హిస్ బ్యానర్. హల్లెలూయా. ఆయన బ్యానర్ కింద మనమందరము కూడా ఉన్నాం. అంటే మన పైన ఏముందో తెలుసా? విజయం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పైన విజయం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన పైన విజయం మనకు కనబడతా ఉంది. అందుకనే ఈరోజు దేవుడు మనకి ఇచ్చే మినిస్ట్రీ ఏంటంటే 5-fold మినిస్ట్రీ, 5 వలయముల సంఘం. జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. ద చర్చ్ ఈజ్ క్రైస్ట్ బాడీ, ద కంప్లీషన్ ఆఫ్ హిమ్ హూ హిమ్సెల్ఫ్ completes all things everywhere. హల్లెలూయా, హల్లెలూయా. అంత పరిపూర్ణంగా ఉండాలి సంఘానికి. ఏముండాలి తల్లి? పరిపూర్ణం. పరిపూర్ణమైన మాటకు అర్థం ఏంటంటే, దానికి వ్యతిరేక అర్థం ఏంటంటే అసంపూర్ణం, లేకపోతే అపరిపూర్ణం అని అర్థం ఉంది. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడటానికి దేవుడు సంఘాన్ని వ్యవస్థాపించాడు. ఆమేన్. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన రక్తములో నుంచి వచ్చింది. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మజ్ఞ అభిషేకంలో నుంచి వచ్చింది. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే కృపావరాల్లో నుంచి వచ్చింది. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఆలోచనల నుంచి వచ్చింది. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సంకల్పంలో నుంచి వచ్చింది. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ప్రణాళికలో నుంచి వచ్చింది. దేవుని యొక్క శిరస్సును ఆనుకుని ఉన్నదే దేవుని యొక్క సంఘం. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుడికి ఉండేటువంటి బలం ఏదైనా ఉంది అంటే సర్వం ఆయనే. కానీ ఆయనకుండే భూమి మీద బలం ఏంటో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునే సంఘమే ఆయన బలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం మన పిల్లలను చూసి మురిసిపోయినట్టుగా ఆయన సంఘాన్ని చూచి మురిసిపోతాడు. మన బిడ్డలను చూచి మనం సంతోషపోయినట్లుగా ఆయన సంఘాన్ని చూచి సంతోషపడతాడు. మన కుటుంబాన్ని చూచి మనం సంతోషపోయినట్లుగా ఆయన సంఘంలో ప్రతి కుటుంబాన్ని చూచి సంతోషపడతాడు ఆయన. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే సంఘం ఒక గొప్ప ఆయుధం దేవునికి. దేవుని ఆయుధం ఏంటంటే దేవుని ఆయుధం దేవుని యొక్క సంఘం.
హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్. చర్చ్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద గాడ్. దేవుడు దేవుని ఉపయోగిస్తాడంటే సంఘాన్ని ఉపయోగిస్తాడు. పిల్లలు గమనించండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు దేవుని ఉపయోగించుకున్నాడు, సంఘాన్ని ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. సంఘంలో నీకు ఎంతో ఉన్నతమైన కృపను దేవుడు ఇచ్చాడు. సంఘాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇంకా కాస్త లోపలికి వెళ్ళాక కొలస్సీ 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ నిలబడి బోధించేవాడు నేను కానీ, లేకపోతే మన పరిచారకులు ఎవరైనా కానీ, లేకపోతే వేరే సంఘాల నుంచి వచ్చే సేవకులు కానీ, ఎవరిక్కడ నిలబడి బోధించినా ఒకటే ఒక ఉద్దేశం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. మీలో లోపము కానీ, పాపము కానీ, శాపము కానీ, వేమరపడుతనము కానీ, పిరికితనము కానీ, అవమానము కానీ, అపవిత్రత కానీ, కామోత్రత్వము కానీ, పాపం అన్నది లేకుండా మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేయాలన్నదే దేవుని సేవకులకు ఉద్దేశం. దైవ ఆత్మ అందుకు అనేకులను ప్రేరేపించి స్థలాన్ని నడిపిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు ఏం చేస్తున్నాడంటే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం. ఆ తర్వాత ఎఫెసీ 4:13 అందుకు దేవుడు ఎవరిని వాడుకొని సంఘాన్ని బలోపేతం చేస్తున్నాడు అన్నది మీ ముందు పెడతాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఎవరటమ్మా? ఆల్రెడీ వారు పరిశుద్ధులట. ఎవరని రాయబడుతుంది? దే ఆర్ కాల్డ్ ఆల్రెడీ సైంట్స్. వారు పరిశుద్ధులే, వారిలో అపరిశుద్ధత లేదు. వారు ప్రార్థనా పరులు, ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి వారు, వాక్యోపదేశాన్ని అక్షర సత్యముగా గ్రహించినటువంటి వారు, ఆత్మపూర్ణులు, పరిశుద్ధులు వాళ్ళు. అయితే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, నేను ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అపరిశుద్ధుల కొరకు ఇక్కడెక్కడ వాక్యంలో రాయబడలేదు. జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధత ప్రాధాన్యత. హల్లెలూయా. హోలీనెస్ ఇస్ ద గ్రేట్ క్రైటీరియా. దేవునికి మొట్టమొదట ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఎవరికో తెలుసా? పరిశుద్ధులకు. ఆ పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. ఇట్ వాజ్ హి హూ గేవ్ గిఫ్ట్స్ టు ద పీపుల్. హీ అపాయింటెడ్ సమ్ ఆఫ్ to be apostles, others to be prophets, others to be evangelists, others to be pastors and teachers. Hallelujah. మొదట అపోస్తుల దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకో. అందుకని ఆదిమ సంఘం అపోస్తుల యొక్క పరిచర్య. హల్లెలూయా. అపోస్తుల యొక్క పరిచర్య. రెండవది కొందరిని ఎట్లా పెట్టుకున్నాడట? ప్రవక్తలుగా పెట్టుకున్నాడు. మూడవది కొందరిని సువార్తికులుగా పెట్టుకున్నాడు, కొందరిని కాపరులుగా పెట్టుకున్నాడు, మరి కొందరిని హల్లెలూయా ఉపదేశకులుగా పెట్టుకున్నారు. 5-fold. మరొకసారి గుర్తు చేస్తాను. ఈ 5 వేళ్ళు 5 రకాలైన పరిచర్లకు సాదృశ్యం. అపోస్తులు. దేవుడు ఈ బొట్టన వేలు దేనికి సాదృశ్యంగా పెట్టాడు? అపోస్తులు. అందుకనే ఈ బొట్టన వేలు అన్ని వేలతో కలిసిపోద్ది. ఈ వేలుతో కలుస్తుంది. బట్ ఈ వేలు కలటం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అపోస్తుల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అందరితో కలిసిపోయేటువంటి నైజం. ఇకపోతే ప్రాఫిట్, ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ ఉంది, ఈ యొక్క చూపుడు వేలు, ఇది ప్రవక్తలకు సాదృశ్యం. జాగ్రత్తగా గమనించాలి. ఇకపోతే మధ్య వేలు ఉంటుంది, మిడిల్ ఫింగర్, అది సువార్తికునికి సాదృశ్యం. రింగ్ ఫింగర్ ఉంది, అది పాస్టర్కి సాదృశ్యం. ఎందుకంటే ఈ సువార్తికుడు అన్నిటికీ సువార్త చెప్తేనే కానీ ఎవరు దేవుని మందిరానికి. అందుకని ఈ వేళ్ళన్నిట్లో కూడా సువార్తికుని వేలు చాలా అద్భుతంగా పొడవుగా కనబడుతూ ఉంది. ప్రవక్త నిర్భయంగా ప్రకటన చేస్తాడు. ప్రవక్త నిర్భయంగా దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకొని వస్తాడు.
కాబట్టి చూపుడు వేలు ఆయనకు సాదృశ్యంగా కనబడుద్ది. ఇకపోతే రింగ్ ఫింగర్ పాస్టర్కి ఎందుకు సాదృశ్యం అంటే, పిల్లలు గమనించండి, సంఘమునికి సేవకుని దేవుడు ఎట్లాగ ఇచ్చాడు అని అంటే, ఆయన సంఘమునకు సృష్టికర్త భర్త అయ్యన్నాడే రింగ్ ఫింగర్గా చూపిస్తామన్నాడు. దాని అర్థం ఏంటంటే, సంఘమునకు కాపరి ఏం చేసుకున్నట్టు, వివాహం చేసుకున్నట్టు దాని యొక్క అర్థం. తండ్రిగా, జాగ్రత్తగా మరి, తండ్రిగా ఆదరణతో, సంతోషంతో, యథార్థతతో సంఘాన్ని ఏం చేసినా ప్రేమించి చేసే పని కొరకు ప్రేమకు చిహ్నంగా ఈ రింగ్ ఫింగర్ ఉపయోగింపబడింది. లిటిల్ ఫింగర్ టీచర్కి సాదృశ్యం. ఎందుకంటే బోధ నేరుగా చెవుల్లో, ఏ వేలు దూరదండి చెవులోకి, లిటిల్ ఫింగర్ దూరద్ది. బోధ నేరుగా దూరాలి అని అంటే అందుకు దేవుడు ఏం చేశాడు, టీచర్స్ అంటే ఆ బోధ, ఆ ఉపదేశం నేరుగా చెవుల్లోకి చొచ్చుకుపోవాలి. అందుకని ఈ 5 కూడా వేళ్ళు బిగబడితే దట్ ఈస్ కాల్డ్ 5-fold మినిస్ట్రీ. హల్లెలూయా. ఈ 5 వేళ్ళు వేరే వేరేగా పనిచేస్తే వేరే వేరేగా రిజల్ట్స్ మనకు వస్తుంది. బట్ ఈ 5 వేళ్ళు కలిసేటప్పుడు ఈ 5 రిజల్ట్స్ కూడా ఒక సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. దీని స్తోత్రం కలుగునుగా. అంటే నువ్వు బోధించినా, నువ్వు అపోస్తల పరిచర్య చేసినా, నువ్వు ప్రవక్త పరిచర్య చేసినా, నువ్వు సేవకుడు పరిచర్య చేసినా, నువ్వు ఉపదేశకుడు పరిచర్య చేసినా, ఇవన్నీ కలిసి సంఘం వ్యవస్థాపింపబడటానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 అపోస్తులు, అపోస్టల్స్. ఎంత అమూల్యమైన విషయం అంటే, మొట్టమొదటి పరిచర్య సంఘం అపోస్తుల పరిచర్యతో ప్రారంభించబడాలి. అపోస్తుల పరిచర్య మొట్టమొదటిది ఏదండి? అపోస్తుల పరిచర్య. అపోస్తుల పరిచర్య కంప్లీట్ అనాయింటింగ్. సంఘం ఎప్పుడు అనాయింటింగ్తో నింపబడాలి. పరలోక రాజ్యం నుంచి వచ్చే దేవుని ఆత్మ చేత సంఘం అభిషేకింపబడాలి. ఎప్పుడైతే సంఘం అభిషేకింపబడుతుందో సంఘ క్షమాభివృద్ధి కొరకు దేవుడు అపోస్తులను ఏర్పాటు చేశాడు. అపోస్తులుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. హల్లెలూయా. అందరం అపోస్తులుగా పంపబడినటువంటి వారు అని అర్థం. అపోస్తులనుగా పంపబడి, వాళ్ళ పేర్ల వాళ్ళ చరిత్రలు మన టైం లేదు. అపోస్తులుడు అంటే పంపబడిన వాడు. దేవుడు నిన్ను పంపాడు కనుక నీవు ఈ సంఘానికి వచ్చావు. ఆమెన్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు అపోస్తుల పరిచర్యలో ఒక పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పంపాడు కనుక. పాస్టర్ గారు ఎవరు అడ్రస్ ఇచ్చారని వచ్చామండి అని అడిగితే, ఆ అడ్రస్ ఇచ్చింది దైవాత్మ కలిగిన వాళ్ళు ఇచ్చారు నీకు. ఆమెన్. హల్లెలూయా. యాక్సిడెంటల్గా నీవు ఇక్కడికి రాలే, యాదృచ్ఛికంగా ఇది నేను ఇక్కడికి రాలే. హల్లెలూయా. దేవుడు ఏం చేసి పంపించాడు? తన ఆదిమ ప్రణాళికలో ఒక భాగంగా దేవుడు నేను అపోస్తుల యొక్క పరిచర్యలో నేను పంపించాడు. ఇది నా దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు అపోస్తుల పరిచర్యలో పాలుభాగస్తుడు అయ్యావు. అపోస్తుడు నిష్కలంకుడు, అపోస్తుడు నిందారహితుడు, అపోస్తుడు ఖచ్చితంగా ఉండేటువంటి వాడు. అపోస్తులకి అందరూ సమానమే. ధనవంతులైనా, దరిద్రులైనా, విద్యావంతుడైనా, పామరుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, ఈవెన్ దశంభాగం ఇచ్చిన వాడైనా, ఎవరైనా వాడైనా, ఎవరైనా ఒకటే. ఎందుకంటే అపోస్తుల పరిచర్యలో దేవుడు మొట్టమొదటిది ధనానికి కాదు, ఆయన ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవస్థాపింపబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేనికి ఇక్కడ ప్రాధాన్యత ఉండదు, కేవలము మంచితనానికి మాత్రమే ప్రాధాన్యత. హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళమైనా ప్రేమించే నైజం కలిగినటువంటి వాడు అపోస్తులుడు. ఎందుకంటే దేవుని చేత పంపబడ్డాడు. దేవుని చేత పంపబడ్డాడు. ఉన్నదంతో తృప్తి చెందేవాడు అపోస్తులుడు. దేవుని చేత పంపబడినటువంటి వాడు సర్దుకుపోయే స్వభావం కలిగినటువంటి వాడు. దేవుని చేత పంపబడినటువంటి వాడు అన్ని కూడా తగ్గించుకునే ఉన్నతమైన స్వభావం కలిగినటువంటి వాడు. దేవుని చేత పంపబడినటువంటి వాడు దేవుని పనిలో మాత్రం నిమగ్నమైనటువంటి వాడు. దేవుని చేత పంపబడినటువంటి వాడు దేవుని కొరకు శ్రమానుభవాన్ని అనుభవించినటువంటి వాడు. దేవుని చేత పంపబడినటువంటి వాడు ఏ రోజు తన సుఖాన్ని కానీ తన పేరు ప్రఖ్యాతలు కానీ కొనని వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటి సంఘానికి ఈ యొక్క చిహ్నాలు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎవ్వరికి కనబడక్కర్లే, కానీ మన ద్వారా ఆయన కనబడితే చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు మరుగు చేయబడాలి, ఆయన ఘనపరచబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా గమనించండి, భార్య ఎప్పుడు వెనకతుండే భర్త ఎట్లా ఉంటాడు? హల్లెలూయా. సంఘం ఎప్పుడు వెనుకుండాలి, సంఘానికి భర్త అయిన దేవుడు మన ముందు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ కాల్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ అపోస్టల్స్. అపోస్తుల యొక్క పరిచర్యలో వారు దేవుణ్ణే గణపరిచారు, దేవుణ్ణి హెచ్చించారు. రెండోది, అపోస్తుల మీద ఉండే అభిషేకం ఎంత గొప్పదంటే వారి నోటి నుంచి వచ్చే మాట అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొని వస్తుంది. అననీయ సిపోరాల విషయంలో అపోస్తుల మాట అదే.
హల్లెలూయా. అపోస్తుల దగ్గర అబద్ధం చెప్పకూడదు, అపోస్తుల దగ్గర అబద్ధం మాట్లాడకూడదు. అపోస్తుల మీద ఉండే అభిషేకం, అపోస్తుల నోటి నుంచి వచ్చే మాటని కన్ఫెస్ చేస్తాడు దేవుడు. అందుకనే సంఘానికి అపోస్తుల యొక్క మినిస్ట్రీ కావాలి, అపోస్తుల పరిచర్య ఉండాలి. సంఘంలో అపోస్తులు లాంటి వారు లేవనెత్తబడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది అనాయింటింగ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. అపోస్తులతో మనం మాట్లాడేటప్పుడు కడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భయంకరమైన ప్రమాదం మనకు కనబడుద్ది. హల్లెలూయా. మనలో ఒక్కడి వేళ కనబడవచ్చు, బట్ హీ ఈజ్ ఎక్సెప్షనల్. బయటికి ఎక్కడ కనబడ్డ అపోస్తులుడు, కానీ లోపల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆత్మచేత రగల్చబడతాడు, ఆత్మచేత నింపబడతాడు, ఉన్నత కృపావరాల చేత నింపబడతాడు. అది అపోస్తుల యొక్క పరిచర్య. అందుకని హెబ్రీ 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుడు ఏ టైటిల్తో పరిచయం అవుతున్నాడు తెలుసా? అపోస్తులుడు అనేటువంటి టైటిల్తో పరిచయం అవుతున్నాడు. అనేక మంది అపోస్తులు, 12 మంది శిష్యులు అపోస్తులుగా పిలువబడ్డారు. వారిని పిలిచి అనాయింటింగ్ చేశారు, అపోస్తులుగా పంపాడు. వాడిని దేవుని చేత పంపబడిన వాడు అపోస్తులుడు. దేవుని చేత పంపబడిన వాడు మాత్రమే అపోస్తులుడు. యేసుక్రీస్తు దేవుని చేత భూమి మీదకి పంపబడ్డాడు. ఆమేన్. ఆయనే దేవుడు అంటే ఒక మాట గమనించండి, ఆయన తనంతట తానే భూమి మీదకి పంపబడ్డాడు. ఆమేన్. తండ్రి అయిన దేవుని కోణములో, తండ్రి అయిన దేవుని పాత్రలో ఆయన కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు కనుక ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అపోస్తులుడు. అపోస్తుల యొక్క ప్యాటర్న్ లో మొట్టమొదటి నమూనాగా ఎవరిని మనం చూడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను చూడాలి. ఆమేన్, ఆమేన్. ఆయన అధికారంతో బోధించాడు, ప్రేమతో బోధించాడు, అవసరతలు తీర్చి బోధించాడు, స్వస్థపరిచి బోధించాడు, కార్యాన్ని జరిగించి బోధించాడు, చచ్చిన వారిని లేపి బోధించాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకమైన అపవిత్రమైన వారిని పరిశుద్ధపరిచి బోధించాడు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు విమర్శించలే. ఆయన విమర్శించింది ఎవరినో తెలుసా? తప్పుడు బోధ చేస్తున్నటువంటి వారు, పరిసయ్యులను, సద్దూకయ్యులను, వీళ్ళను మాత్రమే దేవుడు కేవలం దూషించాడు తప్ప ఇంకెవ్వరిని ఎన్నడూ ఎప్పుడు కూడా. అందుకనే మన ప్రధాన యాజకుడైన ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తుగా పంపబడ్డాడు కనుక ఆయన ఆదిమ అపోస్తులుడై ఉన్నాడు. దీని స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నా అనుభవంలో, నా 32 సంవత్సరాల అనుభవంలో నేను గమనించిన మాట ఏంటో తెలుసా? సంఘములో ఉండే ఏ వ్యక్తి మీద నా సంఘ కాపరి మనసులో మనస్పర్ధ పెట్టుకొని, మనసులో ఏదో చెడ్డగా ఊహించుకొని మాట్లాడేటువంటి మాటలు బట్టి ఆ సంఘాలు నిర్వీర్యమైపోయిన బిడ్డలారా గమనించండి. ఆమేన్. సంఘ కాపరి నిష్కలంకంగా ఉండాలి. అపోస్తుల యొక్క పరిచర్యలో భాగం అది. సంఘాన్ని ఎప్పుడు కూడా ద్వేషించకూడదు, మనుషుల్ని ఎప్పుడు ద్వేషించకూడదు, ద్వేషభావాలు ఎప్పుడు ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తను రిక్తును చేసుకొని అవసరమైతే ఇతరులు కాలు పట్టుకొని దేవుని మందిరంలో జ్ఞాపకం చేసుకునే వ్యక్తి అపోస్తులుడు. శిష్యులు కాలు ఎందుకు కడిగాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు తను వెడలిపోయిన తర్వాత అదే పరిచర్య వారు చేయాలని. అందుకని దేవుని సేవా సంఘం అంటే బ్రతిములాడుకునే పరిచర్య. కోపముతో, కోపతాపాలతో, అసూయతో, ద్వేషాలతో, కక్షలతో, కార్పణ్యాలతో, ఏదో ఒక రకమైనటువంటి ఆ ఉద్దేశముతో ఇక్కడ ఎక్కడ పరిచర్య జరిగితే ఆ సంఘాలు ఫలించవు. దేవునికి మహిమ కలుగు. అందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దాని అపోస్తులుడును ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యముంచుని. మనం ఏం ఒప్పుకున్నామంటే దేవుని సన్నిధిలో పిల్లలు గమనించని ఒక సాధారణమైన జీవితాన్ని జీవించడానికి ఒప్పుకున్నాం, దేవుని చేతిలో వాడబట్టడానికి ఒప్పుకున్నాం, పరిపూర్ణతలోనికి రావటానికి ఒప్పుకున్నాం, ఎదగడానికి ఒప్పుకుంటున్నాం, వాడబట్టడానికి ఒప్పుకుంటున్నాం. అందుకని అపోస్తుల యొక్క ఎప్పుడు ఆలోచన తన బిడ్డల్ని ప్రేమించి క్షమించటమే. అది క్రీస్తునకు మొట్టమొదట సాదృశ్యంగా మనకు కనబడుతుంది. రెండవది ఎఫెసీ 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బోధింపబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు.
దేవుని సన్నిధిలో మోకరిస్తే, మెడిటేషన్లో కూర్చుంటే, వాక్యం మీద అట్లాగా ధ్యానం ఉంచితే, దేవుడు వాక్యం మీద ప్రతి మర్మాన్ని తన సేవకులకు బోధిస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈరోజు సేవకులకు అంత టైం ఉండట్లేదు. హల్లెలూయా. ప్రతి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. మంచి భవిష్యత్తు దేవుడు మనకు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఎవరో ప్రార్థన చేస్తే కార్యాలు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలి. ఆమెన్. హల్లెలూయా. పూర్వకాలంలో ఎవ్వరికి మనుషులకు బోధించలేని మర్మాలు అపోస్తులకు దేవుడు బోధించడం నేర్పించాడు. అందుకనే అపోస్తులు ఎక్కడి నుంచి పంపబడ్డాడు అనంటే స్పిరిట్ రిలిమ్స్లో నుంచి పంపబడ్డాడు. ఆమెన్. ఆయన మీద ఉండే అభిషేకం ఏంటో తెలుసా? ఆయన మీద ఉండే అభిషేకం ఏంటో తెలుసా? వాక్యము చేత, అంటే ఆ మర్మాలన్నీ బోధించగలిగే శక్తివంతమైన అనైంటింగ్ ఆయనలో ఉంది. అందుకని అపోస్తులు అన్ని కవర్ చేసేస్తాడు. ప్రవక్తల పని కవర్ చేస్తాడు పార్ట్గా, బోధకుల పని కవర్ చేస్తాడు, సువార్తికుని పని కవర్ చేస్తాడు, సేవకుని పని కూడా మొత్తం ఆల్రౌండర్. ఒక క్రికెట్ టీంలో కీపింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, ఫీల్డింగ్ చేయగలడు. ఈ 4 కోణాలు కవర్ చేసేటువంటి వాడిని ఆల్రౌండర్ అని పిలుస్తూ ఉంటాడు. అపోస్తలుడు అంటే అన్నిటితో ఉంటాడు కనుక ఆల్రౌండర్. హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు ఆల్రౌండర్గా పిలుస్తూ ఉన్నాడు. నీ పరిచర్య అపోస్తల పరిచర్య, 10 మందికి అన్నం పెట్టే పరిచర్య. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట గుర్తొచ్చి నిజంగా నాకు కన్నం నీళ్ళు వస్తున్నాయి. నేను కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ బిడ్డలారా, మా నాన్న పాస్టర్ అమ్మగారుల అమ్మ ఇద్దరు కూడా అనాథులే. వాళ్ళు ఎవరో పెడితే తిని బ్రతికారు. ఈరోజు 10 మందికి అన్నం పెట్టే కృప దేవుడు ఇచ్చాడు. ఆమెన్. ఆమెన్. ఏమీ లేని వారికి అన్నీ కలిగి ఉండే వారికన్నా గొప్పవాడిగా చేసే దేవుడు మనం ఆరాధన చేస్తాం. వండర్ఫుల్ గాడ్ అంటే. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేసే గొప్ప దేవుడు. తల్లి గర్భంలో నిన్ను నన్ను రూపొందించుకున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన పిలుపు అంత గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. ప్రకటన 21:14 ఆ పట్టణపు ప్రకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనం ఏ పరిచయం ఉండాలంటే రొట్టె విరిచి అపోస్తల పరిచయం మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అపోస్తల సంఘంలో మనం ఉండాలి. హల్లెలూయా. అలాగని చెప్పి అపోస్తలిక్ చర్చ్ అనేటువంటి పేరు పెట్టుకునే సంఘాలకు వెళ్తే ఏం దొరకదు అక్కడ. అలాగని ఎవరైనా పెట్టుకున్నారేమో నాకు తెలియదు, నన్ను క్షమించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తల పరిచర్య టైటిల్గా కాదు. హల్లెలూయా. అది ఒక బ్యానర్గా ఉండాలి. దీని స్తోత్రం కలుగునగా. అపోస్తల పరిచర్య ప్రేమ చేతను, సాత్వికము చేతను, వివేచన చేతను, నమ్మకము చేతను, దేవుని కృప చేతను, కరుణా వాత్సల్య చేతను ఆయన పంపిన బోధ తప్ప ఇంకేమి బోధించకుండా ఉండేవాడే అపోస్తలుడు. హల్లెలూయా. ఆదిమ సంఘం గొప్పతనం మనం చూస్తే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42-43 వచనాల్లో వీరు అపోస్తల బోధ యందును, వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క మాట చేత నొచ్చుకున్నటువంటి వారు. సీమోను పేతురు లెగిచి అక్కడ ఉండేటువంటి నివాసులను కఠినంగా మాట్లాడురు చేత వారు వచ్చి అడిగారు, కడమ అపోస్తలుని అడిగారు, అయ్యలారా మేము ఏం చేయాలి? 3000 మంది బాప్తిస్మాన్ని పొందారు. సంఘం నానాటికి క్షమాభివృద్ధి చెందుతూ ఉంది. మనం చచ్చిన ఒక్కను సంపాదించలేకపోతున్నాం. హల్లెలూయా. మనం ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఒక్క ఆత్మనైనా వించేసారేమో ఒక్కసారి చూడండి. ప్రభువా ఇంకా మేము రన్నర్స్లోనే ఉన్నాం, మా పరుగు విన్నింగ్లోకి వెళ్తా ఉంది ప్రభువా అన్నాడు. హల్లెలూయా. అలాగని ఈరోజు నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు, బట్ నీ సిచ్యుయేషన్ ఏంటో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. ఎంతసేపు నన్ను కాపాడు కాపాడు. నువ్వు కాపాడు, ఆల్రెడీ కాపాడేశాడు నిన్ను. నువ్వు ఇతరులను కాపాడేవాడుగా చేశాడు ఆయన. ఆ స్టెప్లోకి వెళ్ళాలి మనం. ప్రభువా నన్ను రక్షించు ఆల్రెడీ నేను రక్షించేశాడు, నువ్వు ఇతరులను రక్షించాలి. నన్ను దీవించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, నేను దీవించేశాడు, నువ్వు ఇతరులకు దీవెనకరంగా. అది అపోస్తలులకు పిలుపు. అంతే తప్ప ఎప్పుడు ఏడ్చిందే చి యేసునామములో. హల్లెలూయా. వీరు అపోస్తల బోధ యందును, నేనేమంటే పునాది ఖచ్చితంగా పడితే స్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది. దేని మీద ఉండాలి? పునాది. అందుకనే పునాది పాడైపోతే నీతిమంతుడేమి. ఈ 3000 మంది యొక్క పునాది అపోస్తల మీద వేసుకున్నారు వాళ్ళు. ఆమేన్. అందుకని వీరు ఎట్లాగున్నారంటే వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మన మీద బట్టలు తుక్కోవడంలో ఉంటాం.
తోమి 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 అబ్బబ్బబ్బ రిన్నెట్టి బన్నెట్టి జున్నెట్టి అబ్బా దానికి సొట్టెట్టి దాన్ని పామి 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 మనోడికి నూనె రాసి రాసి ఊడిపోతుంది మాకు. ఈ పనుల్లో మనం బిజీ అయిపోతున్నాం. బట్ వాళ్ళు ఎక్కడ బిజీగా ఉన్నారంటే ప్రార్థనలో బిజీగా. నేను ఒక్క మాట చెప్పిన, ఎడిక్ట్ అయిపోయారు ప్రార్థనకి, సంఘానికి ఎడిక్ట్ అయిపోయారు, బోధకు ఎడిక్ట్ అయిపోయారు, ఉపదేశానికి ఎడిక్ట్ అయిపోయారు, దేవునికి ఎడిక్ట్ అయిపోయారు. We all are the addictors to the presence of God. ఎడిక్ట్ అయిపోవాలి సంఘానికి, ఆయన ప్రేమకు ఎడిక్ట్ అయిపోవాలి, మందిరంలో పరిచర్యకు ఎడిక్ట్ అయిపోవాలి, సువార్తకు ఎడిక్ట్ అయిపోవాలి, మోకాలకు ఎడిక్ట్ అయిపోవాలి. హల్లెలూయా. విమర్శించేవారు విమర్శిస్తారు, పరామర్శించే దేవుడు నీకు ముఖ్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీరు అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థించుటలో ఎడతెగక ఉన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రతివానికి భయము కలిగను. బిడా, నీవు ఈ సహవాసం చేస్తే నిన్ను చూసి అనేకులు భయపడతారు. నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతే యవ్వనస్తురాలు ఎంత అందంగా ఉన్నా ఒక్కడు నేను కామెంట్ చేయడా. వండర్ఫుల్ థాట్. నీ చుట్టూ ఆయన కవచం ఎదుటి వ్యక్తికి భయాన్ని క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. హల్లెలూయా. ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ మనకు టైం సరిపోద్ది. అని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. అపోస్తులకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఇంత గొప్పది. బిడ్డలారా గమనించండి. ఇకపోతే దేవుడు వారిని దీవించడం, ఆదరించడం, ఆశీర్వదించడం, బలపరచడం, పరిచయంలో ప్రతి ఒక్కరిని. ఆమేన్. హల్లెలూయా. అపోస్తులకు ఇచ్చిన గొప్పతనం ఏంటంటే అనాయింటింగ్ రిలీజ్ చేయటం. అపోస్తులకు ఏమి ఇచ్చాడంటే ప్రవక్తకి కృప ఉండదు, అపోస్తులకు మాత్రం కృప ఏంటంటే అనాయింటింగ్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. మీకు చెప్తాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 15-18 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందలేదని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదకును ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించనని సీమోను చూసి, వాడి గురించి మనకు అక్కర్లే. ఆమేన్. అపోస్తులకు దేవుడిచ్చిన కృప ఏంటంటే అనాయింటింగ్ ట్రాన్స్ఫర్ చేయటం. హల్లెలూయా. అందుకనే ఏ రోజైనా మీ భర్తలు మీ మాట వినకపోతే మీరు మీ అనాయింటింగ్ మీ భర్తల మీద రిలీజ్ చేయండి. ఏడవకండి. మీకు అర్థమవుతుంది కదా. బోరని ఏడవకండి. మీ అనాయింటింగ్ జస్ట్ రిలీజ్ చేయండి. ఎట్లా రిలీజ్ చేయాలో ఒకరోజు టంగ్స్ ప్రేయర్లో నేను చెప్తాను. అనాయింటింగ్ రిలీజ్ చేయండి. అనాయింటింగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సర్కమ్స్టెన్సెస్ మారిపోతాయి. ఆమేన్. అపోస్తుల బోధ ద్వారా అంత త్వరగా అంత చక్కటి రియాక్షన్ ఎందుకు వచ్చింది అని అంటే వారు అనాయింటింగ్ రిలీజ్ చేశారు. అందుకే నేను వీళ్ళకి స్ట్రీట్ ప్రేయర్స్ చెప్తా ఉన్నాను. లక్ష్వారం పూట కొన్ని రోజులు ఇక్కడ సంఘంలో కాక మా పరిచారకులకి, పురుషులకి నేను చెప్తున్నాను ఏంటంటే స్ట్రీట్లో వాక్ చేసి అనాయింటింగ్ రిలీజ్ చేస్తే అక్కడ ఉండేటువంటి సోల్స్ మనం విన్ చేయగలం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అపోస్తులకు ఉండే గొప్ప కృప ఏంటంటే అనాయింటింగ్ రిలీజ్ చేయడం, డెలివరెన్స్ చేయటం. ఇప్పుడు నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తే వీడు అన్య భాషలతో మాట్లాడే కృపావరాలు. బిడ్డలారా గమనించండి. అంటే ఈ దైవజనుడికి అపోస్తులకు దేవుడు ఏమి ఇచ్చాడంటే అనాయింటింగ్ రిలీజ్ చేసేటువంటి కృపనిచ్చాడు, ట్రాన్స్ఫర్ చేసే కృపనిచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నా మీద మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఏలియా ఎలీషాల చరిత్ర మనకు బాగా తెలుసు. ఏలియా ఎలీషాని పిలిచి అంటాడు, నువ్వు మంచి నమ్మకమైన పరిచారకుడు. నమ్మకంగా పరిచయం చేసేవాడికి వరాలు దక్కుతాయి. సీమోను పేతురు గారడివాడు ఉన్నాడు. అయ్యా నా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా, ఇంత గెజిటెడ్ ర్యాంకు, నేను సుమారు చాలా ధనం 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను బాబు, నాకు గిఫ్ట్ ఇచ్చేయండి అని అడిగాడు. ఇచ్చారా? నమ్మకం కావాలి దేవుని సన్నిధిలో. అపనమ్మకస్తులకు దేవుడు ఏం చేయలేడు. నమ్మకం మొదట మనం ఏం సంపాదించుకోవాలి? నమ్మకం సంపాదించుకోవాలి. భర్త నీ దగ్గర నమ్మకం సంపాదించుకున్నాడు అనుకో, భర్త ఎక్కడున్నా అద్భుతంగానే ఉంటా. హల్లెలూయా. నా భర్త గొప్పవాడు అనేసి. భార్య మీద నమ్మకం ఉంది, భార్య ఎక్కడున్నా. పిల్లల మీద నమ్మకం ఉందనుకో, నమ్మలేకపోతున్నాను బాబు ఈరోజు. పిల్లల మీద నమ్మకం ఉందనుకో, అబ్బా ఎక్కడున్నా సంతోషమే తల్లిదండ్రులకి. నేను కొన్ని సంవత్సరాల క్రితం మన జాన్ వెస్లీ గారిని, ఇమ్మాన్యుయల్ పాల్ గారిని నేను ఆఫీసులో మీటింగ్ తీసుకొచ్చాను. ఒక క్రిస్టియన్ మీటింగ్, అదే మన క్రిస్మస్కి తీసుకొస్తే ఆంజనేయర్ గారిని ఒక ఐఎస్ ఆఫీసర్ మధ్యలో ఆయన కూర్చోబెట్టి టీటీలు పెట్టి మీటింగ్ లీడ్ చేసుకుంటూ ఉంటే ఆయన లేచి ఒక్క మాట చెప్పాడు. ఈ ఇద్దరు యవ్వనస్తులు బాగా చిన్నోళ్ళు కదా అప్పుడాలు, ఈ ఇద్దరు యవ్వనస్తుల్ని చూసి, ఈ ఇద్దరు యవ్వనస్తుల యొక్క చూచి
ఆ తల్లి తండ్రి ఎంత సంతోషపడతారో, ఎందుకంటే వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని, ఇంత చిన్న వయసులో వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడని ఆయన సంతోషపడ్డాడండి. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే, ఆ కుటుంబంతో నాకు బాగా పరిచయం, తల్లిదండ్రులతో బాగా పరిచయం, కుటుంబం అంతా కుటుంబం కలిసిపోయేవాళ్ళం. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తానంటే, ఈరోజు ఆ బిడ్డలు చూసి ఆ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, అలాగనే దేవుడికి నేను చూడగా ఒక నమ్మకం కలగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నేను చూడగా ఒక నమ్మకం, నమ్మాడా నీ చేతికి పగ్గాలు అప్పగించేస్తాడండి. హల్లెలూయా. మనం ఒక పని చేస్తామని నమ్మామనుకో, పని చేస్తామకి ఏమి ఇచ్చేస్తాం? తాళాల గుత్తు, మన జుత్తు అన్నీ ఆమెకి ఇచ్చేస్తాం, అంతే కదా. గుత్తు ఇచ్చామంటే జుత్తు ఇచ్చినట్టే, అర్థమైందా? గుత్తు జుత్తు మొత్తం ఇచ్చేస్తాం, ఎందుకంటే నమ్మకం. హల్లెలూయా. ఆయన మీద నమ్మకం, ఆ మీద నమ్మకం. దేవుడు కూడా అపోస్తున్న నమ్మకాన్ని పెట్టుకుని ఇచ్చాడు. హల్లెలూయా. మీరు గొప్ప కార్యం ఏంటి తెలుసా? మంచి పునాది మీద కట్టుకున్నారు. ట్రాన్స్ఫర్, రిలీజింగ్, అనాయింటింగ్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. టంగ్ టాకర్స్ అయిపోతున్నారు ఒక్కొక్కరు కూడా. అనాయింటింగ్, కంప్లీట్ అనాయింటింగ్ వచ్చేసింది. ఒక్కొక్కరు స్పిరిట్ లిమ్స్లో టంగ్ టాకర్స్ అయిపోయారు. అది అపోస్తులకు దేవుడిచ్చిన గొప్ప కృప, వరం. కానీ ఇన్ని జరిగినా అపోస్తులు ఎప్పుడు సూటు కోటు బూటు టక్కు టై లేనే, అవసరమైతే కాలినడక స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్త గమనించండి ప్రియారా. వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వీరు టంగ్ టాకర్స్ అయ్యారు. దేని స్తోత్రం. అపోస్తుల అభిషేకం వాళ్ళ మీదకి. అందుకని కొన్ని సందర్భాల్లో చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు అన్య భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. రెండవది ప్రాఫెట్, ప్రవక్త. హల్లెలూయా. రెండవవాడు ప్రవక్త. జాగ్రత్తగా గమనించండి. ఈ వీటి గురించి కనుక మనం అన్ని ఆలోచన చేస్తామనుకోండి, అద్భుతమైన విషయాలు ఏంటో తెలుసా? హల్లెలూయా. బిడ్డలారా, ఈ పరిచర్య అంతా కూడా దేవుని కృప ద్వారా జరగాల్సింది. ఆమేన్. రెండవది ప్రవక్త. ప్రవక్తల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట, లూకా సువార్త 11:49 అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. ప్రవక్త మనకి ఎందుకు అవసరం అంటే, జాగ్రత్త గమనించండి. ఒక క్రిటికల్ ప్రవక్త అలాంటి వాడు అంటే, క్రిటికల్ పొజిషన్ వచ్చిందనుకో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి జనరల్ వార్డులో జాయిన్ చేస్తారా? ఐసీయూలో పెడతారు. వాడికి వెంటిలేటర్స్ అవసరం, ఆక్సిజన్ అవసరం. హల్లెలూయా. మంచిది. ఈ ప్రవక్త, ప్రాఫిట్ ఎట్లాంటి వాడంటే ఐసీయూలో ఉండే వెంటిలేటర్ లాంటి వాడు. హల్లెలూయా. మొట్టమొదటి నీకు కావాల్సింది ధైర్యం, మొట్టమొదటి కావాల్సింది ధైర్యం, నీకు కావాల్సింది బలం, నీకు కావాల్సింది ఏంటో ప్రవక్త దగ్గర ఉంటుంది. హల్లెలూయా. అంటే గమనించు, నీ ఏ హృదయంతో వస్తావో, అంటే ఒక్క మాట చెప్పండి, ప్రవక్త ఎట్లాంటి వాడు అంటే ఒక మెడిసిన్ లాంటి వాడు. హల్లెలూయా. అన్నిటికీ ఇంజెక్షన్స్ ఉన్నాయి, అన్నిటికీ మందులు ఉన్నాయి, ఇంకా అవసరమైతే ఆపరేషన్ కూడా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాండి, ప్రవక్త అనేటువంటి వాడు మెడిసిన్ లాంటి వాడు. హల్లెలూయా. ఇస్ కాల్డ్ మెడిసిన్ టు ద పీపుల్ ఫర్ హీలింగ్. స్వస్థతల కొరకు ప్రవక్త ఎట్లాంటి వాడంటే ఒక ఔషధం లాంటి వాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక శోధన వచ్చింది, ఒక వేదన వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తానమ్మా అంటాడు. అంతేనా? నేను చేయనంటాడా? చేస్తానా? ప్రవక్త దగ్గరికి వెళ్తే మొత్తం రూట్ ఏంటో బయటకు వచ్చేస్తుంది. ఆమేన్. అందుకని సంఘం ప్రవక్తలతో నిండిపోవాలి. దేని స్తోత్రం. ప్రవక్తలు ప్రవచనాత్మ కలిగినటువంటి వాడు. ప్రవచనాల గురించి చెప్పాను. ఫెయిత్ ప్రొఫెసీ గురించి గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. యెహెజ్కేలు ప్రవచనం చెప్తే ఆ ఉన్నటువంటి ఎముకల కుప్పలన్నీ కూడా ఉన్నతమైనటువంటి సైన్య సమూహంగా మారిపోయినాయి. అంటే దేవుడికి ఎవరు కావాలంటే, తన ప్రజలు ఎండిపోయినటువంటి వారికి ప్రవచనాత్మ చెప్పేటువంటి ప్రవక్తలు కావాలి. ప్రవచించే శక్తి వాళ్ళకు ఉండాలి. వారి ప్రవచనం ద్వారా ఎండిపోయినటువంటి జీవితాన్ని దేవుడు బలోపేతం చేస్తాడు. ఆమేన్. అందుకని మన జీవితంలో ఎండిపోయి, నలిగిపోయి, వేసారిపోయి, విసుగుపోయి, కన్నీళ్లు కారుస్తూ, అనారోగ్యంతో, దుఃఖంతో, రేపటి దినమేంటో అర్థం కాక అగమ్య గోచరంతో గనక వస్తే మన జీవితానికి ఎవరు మొట్టమొదటి అవసరం అంటే ప్రవక్త అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకనే దేవుడు సంఘంలో ఎవరిని ఏర్పాటు చేశాడో ప్రవక్తలు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం మనం చూస్తే 20వ అధ్యాయం 7వ వచనములో, కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు. అలా గెరారు ప్రాంతంలో జరిగిన అద్భుతమైన విషయం ఇది. అదో నా దాసుడు అబ్రహాము ఉన్నాడే, ఆయన భార్య ఉన్నతమైనటువంటి ఇస్సాకు. అబ్రహాం దగ్గర ఇదే వచ్చింది, ఇస్సాకు దగ్గర ఇదే వచ్చింది.
ఇషాకు భార్య అయినటువంటి రెబెకా సౌందర్యవంతురాలుగా నీకు కనబడొచ్చు, కానీ అతను ఒక ప్రవక్త. ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రవక్తకు నైజన్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకుండా ప్రవక్త ప్రవచనాన్ని చెప్పలేడు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ నీతో మాట్లాడుతున్న లోపల ఇంటర్నల్గా జరిగే ప్రక్రియ అంటే తెలుసా? అతని ఆత్మ ప్రార్థన చేస్తుంది. అతని నోరు నీతో మాట్లాడుతుంది, బట్ అతని ఆత్మ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. పిల్లలు గమనించండి, మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాడు, కానీ మర్మాలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆత్మ దేవునితో మమేకమై ప్రార్థన చేస్తూ ఉంది. మనసుతో నోటుతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ ప్రాఫిట్. హల్లెలూయా. అందుకనే ప్రవక్తలో నుంచి వచ్చే ఏదైనా అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. అందుకనే ప్రవక్తలు వస్తే పూర్వకాలంలో సమాధానంతో వస్తున్నావా అని అడిగారు. అందుకనే ప్రవక్త జోలికి పోకూడదు, ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతాడు. ప్రవక్త ఒకవేళ శారీరకంగా బలహీనుడు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏది లేకపోవచ్చు, ఒక పూర్ ఫెలో కావచ్చు, బట్ దేవుడి దృష్టిలో ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు ప్రవక్త జోలికి వెళ్తే. ఆమెన్. అపోస్తలుల జోలికి పోయినా కాస్తో కోస్తో పర్వాలేదేమో, కానీ ప్రవక్త జోలికి మాత్రం పోయామా పనిష్మెంట్ ఇంపోజ్ చేయబడుద్ది పరలోక రాజ్యంలో ఉన్న ప్రభు దగ్గర నుంచి. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా గమనించండి, ప్రవక్తలు జోలికి పోకూడదు, జాగ్రత్త సుమా. హల్లెలూయా. అందుకని అంటాడు, ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించేయ. హల్లెలూయా. అతను నీ కొరకు ప్రార్థన చేస్తా, లేకపోతే హల్లెలూయా. కష్టం వచ్చింది యెహోషాపాతు రాజునకు. 3 జాతుల వాళ్ళు దండెత్తొచ్చారు, ఎటు పోవాలో అర్థం కాదు. అందరినీ సమావేశపరిచాడు మందిరాలయంలో. దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ బలహీనతలు ఒప్పుకుంటున్నారు. అప్పుడు జరిగిన సంఘటన 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు మత్తన్యాకు పుట్టిన అహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లెవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగో ప్రకటించెను. ఒక ప్రవక్తకి ఎన్ని తరాల కనెక్టివిటీ తీసుకెళ్ళాడు చూడండి. హల్లెలూయా. మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లెవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యహాజీయేలు అని ఒక పదం రాస్తే సరిపోద్ది కదా. ఇంతటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఖచ్చితమైనటువంటి ప్రవక్త అని చెప్పడానికి అంతటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది గ్రంథంలో. దేని స్తోత్రం. ఇక యెహోషాపాతు ఏమన్నాడంటే, యెహోషాపాతు రాజా, యూదా ప్రజలారా మీరు కన్నీళ్లు కార్చొద్దు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చే వారికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాన్ని చెప్తున్నాడు, యుద్ధం యెహోవాదే. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. Battle belongs to God. War one side, victory belongs to you. Hallelujah. ఆయన యుద్ధం చేస్తాడా, వారేమైపోద్ది? కత్తులు, కటారాలు, తుపాకులు, బాంబులు ఏమక్కర్లే. ఇజ్రాయేల్ దేశం మీద దేవుడు ఉన్నాడు గనక వన్ సైడ్ వార్. కంట్రీస్ చేంజ్ అవుతున్నాయి, బ్యాటిల్ మాత్రం సేమ్ బ్యాటిల్. బికాస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు అవర్ గాడ్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెలిటీస్. హల్లెలూయా. దేశాలు మారొచ్చు, శత్రువులు మారొచ్చు, ఆయుధాలు మారొచ్చు, కానీ వారు ఎప్పుడు వన్ సైడ్. ఎందుకంటే దేవుడు పోరాడతాడు. యెహోషాపాతు చెప్పాడా, యెహోషాపాతు రాజా, యూదా ప్రజలారా మీరు భయపడద్దు. షేయిరు మన్యవాసిని బట్టి ఆళ్ళు కొట్టుకు చచ్చారు, మొత్తం చచ్చిపోయారు. ఈ పని ఏంటంటే దోచుకుపోయారంతే. హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో భయం వస్తుందో తెలుసా? ఎందుకు శత్రువు నీ మీద దండెత్తాడు తెలుసా? వాడి మీద నువ్వు గెలవటానికి మాత్రమే. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒక్కోసారి ఒక ఆయన ఎవరు ఈ చిన్న క్లిప్పింగ్ అది చూపింది, తరచూ చూడను, అసలు నాకు అంత టైం ఉండదు, కానీ క్లిప్పింగ్ చూపిస్తే డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్ అని ఒక టైటిల్తో ఒక క్యాప్షన్తో ఒకటి తీసుకొచ్చారు. ఒకడు బాగా మంచి బాడీ బిల్డర్, ఒక సాధారణమైన అంటున్నాడు, ఆడొక్క కాల్తో తంతిడి కింద పడిపోయాడు. గట్టిగా అరుపులేసి కేకలేసి వాడు అపవాది, పని జరిపించేవాడు దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం కలుగునగా. అరుపులు కేకలడికి మిగిలిపోతాయి. హల్లెలూయా. కరాటీ రాకపోయినా, విరాట్ కోహ్లీ లాంటి స్థాయి మనకు లేకపోయినా విజయం మాత్రం మనం వరిస్తుంది, ఎందుకంటే వార్ వన్ సైడ్. హల్లెలూయా. ఇకపోతే ప్రవక్తలకు దేవుడు అటువంటి కృపించి ఆయన నోటి నుంచి ఏదైనా వచ్చింది అంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3, టైం లేదు, సువార్థికులు. మనందరికీ తెలిసిన విషయం. సువార్థికుడు 2 తిమోతి 4:5. ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు పాస్ట్ గారు అంటే, మరి ఇవన్నీ నువ్వు బైబిల్ చదవగానికి ఇవన్నీ
అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించు. అన్ని విషయాలు ఎలాగ ఉండమంటున్నాడు? సువార్త పని చేసేవాడు మితముగా ఉండాలి. మితంగా అంటే తక్కువ తినమందని అర్థం కాదు, తక్కువ బట్టలు వేసుకోమందని అర్థం కాదు. మితంగా అంటే ఉప్పొంగిపోకూడదు. నేను గనక సువార్త చేస్తున్నాను అని ఎప్పుడు కూడా ఎవడు మనం సువార్త చేస్తూ ఫోటోలు, దానికి క్లిప్పింగులు, దానికి వీడియోలు, ఇది బాధ్యత అదండి. హల్లెలూయా. అందుకని సువార్త పరిచర్య మన బాధ్యత. అందుకని పౌలు అంటాడు, సువార్త ప్రకటించుచున్నాను అనేటువంటి అతిశయం నాకు లేదు, కానీ అది నా బాధ్యత. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ టు ఎవ్రీవన్ ఎవ్రీవేర్. ప్రతి స్థలంలో, ప్రతి చోట, ప్రతి వారికి దేవుని సువార్త ప్రకటించడం నాకు గొప్ప భాగ్యం. అది ప్రకటించేటప్పుడు మనము మితముగా ఉండాలి, మనము మితముగా ఉండాలి. హల్లెలూయా. ఉప్పొంగిపోకూడదు. నేను సువార్త చెప్పాను, ఉప్పొంగిపోకూడదు. అది మన బాధ్యత, ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి పని అది. హల్లెలూయా. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 21:8, మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. హల్లెలూయా. పిల్లలు గమనించండి, సువార్త పని మనలో ప్రతి ఒక్కరం కూడా చేయాలి. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఈ సెల్ ఫోన్లో వచ్చే దృశ్యాలు, సెల్ ఫోన్లో వచ్చే సంభాషణలు ఇంటికి శాపకరమైన వాతావరణం తీసుకొస్తాయి. మీకు అర్థమవుతుందా? అందులో నుంచి వచ్చేటువంటి ఆ మంచి సువార్త మాటలు, ఆ పాటలు, ఆ పరిస్థితి, వాక్యం నీ ఇంటి వాతావరణం అంతటా అద్భుతంగా మారుస్తుంది. హల్లెలూయా. నీ నోటి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సువార్త. ఇకపోతే కాపరి. కాపరి అంటే చాలా విలువైనటువంటి విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం త్వరగా. బిడ్లారా, కాపరి అంటే పాస్టర్. హల్లెలూయా. యోహాను 10:14 నేను గొర్రెల మంచి, అందరు కాపర్లు మంచోళ్ళు కాదు, మంచి కాపరి మన యేసు ఎవరట? అంటే ఇప్పుడు ఎవరిని వెంబడించాలి మనము? గొర్రెలు ఎవరిని వెంబడించాలి? కాపర్ని వెంబడించాలి. కాపర్లో క్వాలిటీస్ ఉన్నాయి. మంచోడు ఉన్నాడు, చెడ్డోడు, స్వలాభం ఆశించేవాడున్నాడు, ఇంకా మేలు చేసేవాడు, మంచోళ్ళు ఉన్నాడు. అందరూ కాపర్లు కాదు. తేడా వస్తే మనం కాపడం పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? అర్థమవుతుంది కదా ఈ మాటలు? గుర్తుపెట్టుకోండి. మన ప్రధాన కాపరి. అందుకని మనం ఎవరిని వెంబడించాలి? ప్రధాన మంచి కాపరి ఆయన వెంబడించాలి. పాస్టర్ గారిని ఎప్పుడు వెంబడించొద్దు. ఈవెన్ నేనైనా, నన్ను వెంబడించాల్సిన పని మీకు లేదు. మీరు వెంబడించాల్సింది అసలు శిష్యులైన పాస్టర్ గారు, మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే వెంబడించాలి. ఆయన వెంబడించే గొర్రెలకు పచ్చిక బయలున పరుండబెడతాడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ఏమీ కలగదు. హల్లెలూయా. అర్థమైందా? ఒక ఆయన పాట పాడు, నా హృదయాన కొలువైన తీసి కొదువైనా. నిజంగా హృదయంలో కొదువు ఉన్నాడు ఆయన. కొలువుకి కొదువుకి ఆ తేడా ఉంటుంది. అర్థమైందా? కనికట్టుకి తాకట్టుకున్న వ్యత్యాసం ఉంటుంది, కొనదానికి అమ్మిన దానికి ఉన్న వ్యత్యాసం ఉంటుంది. మంచోడికి చెడ్డోడికున్నా జాగ్రత్త గమనించాలి. ఆయన మంచి కాపరే. మనం ఆరాధించే దేవుడు గుడ్ పాస్టర్. హల్లెలూయా. మనం ఆయన్ని వెంబడించాలి. అందుకని ఆయన తెరను చింపి, దేవాలయంలో ఉన్నటువంటి ఆ తెరను చింపి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ మందస్సాన్ని దేవుడు మనకు చూపించాడు. ఆ మందస్సు అనేటువంటి పాత్రలు దేవుడు మనకు చూపించాడు. అంటే తన హృదయాన్ని తెరిచి మనకు చూపించాడు. దేర్ ఇస్ నో వయా మీడియా. యూ కెన్ డూ మిరకిల్స్ త్రూ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నువ్వు మిరాకిల్స్ చేయగలవు. ఎవరు ప్రార్థన నీకు సపోర్ట్ అక్కర్లేదు, జస్ట్ సపోర్ట్ చేయాలంతే. బ్రదరు మా గురించి ప్రార్థన చేయండి. అది మీ ప్రార్థన మీదే మేము ఆధారపడ్డాము అంటే ఆధారం లేకుండా పోతే ఆధార్ కార్డులో పేరు తీసేస్తారు తర్వాత. అర్థమైంది కదా? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అందుకని హెబ్రీ 13:20 ఉంది, గొర్రెల గొప్ప కాపరిని యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమును రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తగు దేవుడు. హల్లెలూయా. ఆయన కాపరి. ఇకపోతే నెంబర్ 5 ఫోల్డ్ మినిస్ట్రీలో 5th వన్ ఏంటంటే ఉపదేశకులు, టీచర్స్. హల్లెలూయా. టీచింగ్ ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పేది టీచింగ్లో దిగాను. ఇప్పుడు ఎట్లాగుంటుందంటే సామెతల గ్రంథం 25:12 బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువానికి చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు. ఉపదేశానికి అంత శక్తి ఉంది బిడ్డారా.
టీచింగ్ ప్రీచింగ్ అంటే నాట్ అన్ ఈజీ. ఆ మాట ఎట్లా కూడా కొంతమంది మాట్లాడితే ఇరిటేషన్ వచ్చేది, కొంతమంది మాట్లాడితే కోపం. తెల్లారో ఫోన్ చేస్తాడు, ఎత్తనా ఫోను, ఎందుకంటే అటు ఫోన్ చేస్తే మొత్తం అంతా నెగిటివ్నెస్సే. ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, బద్దలైపోయింది, కొండపడిపోయింది, కోన వచ్చేసింది, ఇది వచ్చేసింది అంటాడు. తెల్లారి వీటితో తెల్లారి గుడ్ మార్నింగ్ చెప్తాం కదా మన పరిశుద్ధ ఆత్మదేవునికి. గుడ్ మార్నింగ్తో ఇటు బ్యాడ్ మార్నింగ్ మొదలెడతాడు. ఈ బ్యాడ్ ఎందుకు మనకు గుడ్ కావాలని చెప్పి ఆయన గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత నా ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు ఫోన్ ఎత్తాను, ఏటన్నా నా ఫోన్ ఎత్తలేదు అంటాడు. ఏదో ఒక ట్రాజడీ స్టోరీకి ఫోన్ ఎత్తడం ఎందుకురా, నీ ఫోన్ వస్తేనే అర్థమైపోద్ది అటు నుంచి వచ్చే సమాచారము ఎట్టి సమాచారం అని. కానీ బిడ్డలారా గమనించండి, బంగారు ఆభరణాలు భూషణాలు ఇవన్నీ ఎట్లాంటివో వినేటువంటి వానికి జ్ఞానముగా లోపలికి చొచ్చుకుపోయే ఉపదేశము కూడా అంత ఉపదేశం ఒక ఔషధం. బిడ్డలారా గమనించండి, నేను ఒక మాట చెప్పనా, మనకి వెంటనే ఏదైనా చిన్న ఇది కావాలి కదా, ఉపశమనం కావాలి. ఉపశమనాన్ని కలిగించేది ఉపదేశం. ఉపదేశం ఎప్పుడు నీకు లోపలికి తీసుకొని పోదు, మీకు అర్థమవుతుంది కదా. ఉపదేశం ఎప్పుడు కూడా డెప్త్లోకి తీసుకొని పోదు. జాగ్రత్తగా వినండి, ఉపదేశం ఎప్పుడు కూడా కొన్ని వాటిని మాత్రమే మనకు బయలుపరచు బోధిస్తుంది. డెప్త్కి వెళ్ళాలి అని అంటే మరలా ఈ ప్రవక్తల అపోస్తుల ఈ పరిచయం లోపలికి వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుంది కదా. ఉపదేశం అంటే పైన వాటినే. బిడ్డలారా గమనించండి, సామెతలు మాట అంటాడు, ఉపదేశకుడు కూడా అట్టివాడు. హల్లెలూయా. ఉపదేశం మనకు జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. 1 కొరింథీ 12:28 మరియు దేవుడు సంఘములో మొదట కొందరు అపోస్తులు గాను, కొందరు పిమ్మట కొందరు ప్రవక్తలు గాను, పిమ్మట కొందరు బోధకులు గాను, పిమ్మట కొందరు అద్భుతములు చేయవారు గాను, తర్వాత కొందరు స్వస్థపరచు కృపావనములు గాను, ఇవన్నీ రాసుకుంటూ వస్తారు. తరగతులు చదువుకొని ఇవన్నీ సంఘంలో ఉండాలి. సంఘం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి, సంఘం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, సంఘం ప్రార్థన చేస్తే మిరాకిల్ జరగలేదండి అంటే సంఘం తప్పు కాదు, మనలో ఉండే అవిశ్వాసానికి ఉండే తప్పు అది. అవిశ్వాసం కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది నీకు, విశ్వాసం కొన్ని రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ ఇస్తుంది, చెడు బాగా చదువుకున్నోడికి రిజల్ట్స్ వస్తుంది, ఫెయిల్యూర్ క్యాండిడేట్కి కూడా రిజల్ట్స్ వస్తుంది. ఆడు టాప్లో ఉంటాడు, ఇది ఎక్కడ ఉంటాడు, బాటంలో ఉంటాడు. హల్లెలూయా. ప్రతిదానికి ఏముంది, రిజల్ట్స్ మాత్రం కన్ఫర్మ్ అండి. మనం చేసే ప్రతిదానికి ఒక రిజల్ట్స్ ఉంటుంది. నువ్వు మంచి విశ్వాసంతో నిజంగా ఏదో నామకార్థపు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు భక్తుడు కాదు. నేను ఒక్క మాట చెప్తాను కదా, నువ్వు గంట ప్రార్థన చేసే సమయం ఒక్కడు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే జవాబు పొందుకుంటాడు. ఎందుకంటే 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ పూర్తిగా దేవుని మీద పెడతాడు. ఈడు గంట వంట మీద పెడతా ఉంటాడు. ఇక అర్థమైంది, 5 నిమిషాలు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. గంట ప్రార్థన చేస్తాడు, కానీ గంట ప్రార్థన అంతా కూడా ఏది అవ్వదు. కానీ 10 మినిట్స్ ప్రేయర్లోనే అద్భుతమైన రిజల్ట్స్ సంపాదించుకుంటాడు. ఎందుకంటే వాడు 10 మినిట్స్లో చాలా సీక్రెట్స్ రివీల్ అయిపోతూ ఉంటాయి. అందుకని ప్రేయర్లో రివీలింగ్ ఉండాలి. ప్రేయర్ రివీలింగ్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సాధ్యమైతే ఒక అర్ధగంట టంగ్స్లో ప్రేయర్ చేయి, మిగతా అర్ధగంట ఆ టంగ్స్ నిన్నేం చేస్తుందంటే ఇంటర్ప్రిటేషన్కి తీసుకుపోద్ది. నీకు తెలియని ప్రార్థన నీ భాషలో నీవు చేసేటట్టు దేవుడు చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టంగ్స్. మీకు అర్థమవుతుంది కదా. మనం రోజు ప్రార్థన చేసేటట్టు, ప్రభు పిల్లడు చదివేసుకోండి, చదివిచ్చే ప్రభు ఇచ్చేసాడమ్మా ఆల్రెడీ, ఎందుకు దానికి ప్రార్థన? ఆడు స్కూల్కి కాలేజ్ కాపాడే, నేను యాత్రాను కదా ఆడు కాపాడడానికి రోజు, నువ్వెందుకు ఇంకా టైం వేస్ట్? మీకు అర్థమవుతుందా? డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రేయర్లో కూడా టైం వేస్ట్ అవుతుంది. ప్రార్థనలు ఎక్కువ సమయము దేవుణ్ణి ఆరాధన చేయండి. ఒక ప్రజెన్స్ నీ ఇంటి మీదకి దిగి వస్తుంది. దాన్ని తట్టుకునే సాతానుగాడు ఎక్కడ దొరకడు, మనకి కనబడ్డాడు. అర్థమవుతుంది కదా. గాడ్ ప్రజెన్స్ రావాలి నీ ఆరాధన ద్వారా. పాస్టర్ గారు నేను పాట పాడుదాం అనుకుంటే ఆయన ఎప్పుడు లేచి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ పాట యొక్క ప్రాధాన్యత ఏ నోరు వేసుకుని పాడుతున్నావు నాకేం తెలుస్తుంది తల్లి. అందుకని దేవుని ఆరాధన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధన చేయి. భయపడ్డానికి కానీ మీ నాయనో కాదు, ఆయన పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు ఎలా పాడిని అంటాడు. ఇక్కడ పాడిన వాళ్ళు చూసాం కదా మనం, ట్రాక్ ఒకటి ఇది క్యాక్ ఒకటి. మీకు అర్థమైందా? కుదరదు మనకి. ఇప్పుడు నేను పాడాను అనుకోండి, మీరు ఉంటారా? పాస్టర్ గారు వందనాలండి వెళ్ళిపోతారు. మళ్ళీ మా జాన్ బాబుని తీసుకురావాలి పొల్లుపాడు నుంచి ఆరాధన జరిగించడానికి. నాయన సంఘం చెదిరిపోయింది నానంటే కట్టడానికి ఆయన వస్తాడు. మీకు అర్థమైందా? రాందెందుకు? కానీ ఇక్కడ విమర్శలు ఉన్నాయి. కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ఏ స్వరంతో పాని అంటాడండి. ట్రాక్ ఆ పక్క గదిలో ఎట్టేసి నువ్వు ఇక్కడ పాడినా, ఈ తబలా ఒక చోట ఎట్టేసి పాడినా, డోలొక్క ఒక చోట ఎట్టి పాడేసినా, నీకు అర్థమైంది అసలు నీకేం రాకుండా అంతటి దేవుణ్ణి ఎక్కడ పొందుకోగలను. మీ వాళ్ళైనా మీరు బాధలు పెట్టి ఎవడికో కూడా చెప్పేస్తారు నిజం, కానీ ఆయన ఎవ్వరికి చెప్పడు. ఆయనే దిగమింకుంటాడు. మన బాగైనంత వరకు ఆయనే పూజ చేసుకుంటాడు. నేనేమంటానంటే మీ స్వరం
పాటలు రావని పక్కన పెట్టనమ్మా, ఆత్మతో దేవుని ఆరాధన చేయండిరా. ఆయన ప్రెజెన్స్ మీ మీదకి దిగి వస్తుంది. మీరు ఏ అంశాన్ని గురించి ప్రార్థన చేయక్కర్లేదు, దేవుడు ఏదైతే ఆత్మతో మిమ్మల్ని బోధిస్తాడో దాని గురించి ప్రార్థన చేయి. మీ టైం వేస్ట్ చేస్తూ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మీ కొరకు ప్రార్థన చేయటానికి కాపరగా నేను భరోసిస్తున్నాను. సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. ఎస్తేరు బిడ్డలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ కొరకు మీరు ప్రార్థన చేయాల్సినంత టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు కూడా. దట్ ఈస్ కాల్డ్ అపోస్టల్ మినిస్ట్రీ. అందుకని ఈ 5-fold మినిస్ట్రీలో నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు దీవించాడు. ఆమేన్. నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు, అద్భుతాలు జరిగాయి. బలహీనురాలని పాస్టర్ గారు అనొచ్చు, ఆయన వాళ్ళనే కోరుకుంటాడు. అదే నీ పెట్టుబడి. మీకు అర్థమైందా? విశ్వాసం పెట్టుబడి, నీ బలహీనత పెట్టుబడి, నీ వెర్రితనమే పెట్టుబడి, నీ బుద్ధిహీనత పెట్టుబడి, నీ చదువురాని తత్వమే పెట్టుబడి, నీ అమాయకత్వం పెట్టుబడి. గడుసలు నేను ఎప్పుడు వాడుకోడు, ఎందుకంటే మోసం చేస్తాడు. అమాయకులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? నాయకులుగా మారిపోతారు. దాని స్తోత్రం. మోషే అమాయకంగా వచ్చాడు, దేవుడు నాయకునిగా చేసేసాడు. నీ అమాయకత్వమే నీకు నాయకత్వపు లక్షణాలు ఇస్తుంది. కాబట్టి నా ప్రియదేవుని బిడ్డ గమనించు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభు నిన్ను ప్రేమించి ఈ 5-fold మినిస్ట్రీ ద్వారా దేవుని జీవితంలో కార్యాలు జరిగాయి. నీ కన్నీళ్ళు తోడబడే స్థలం ఇది, నీ కన్నీళ్ళు తోడబడే స్థలం ఇది, నీ వేదన తొలగిపోయే స్థలం ఇది, నీకు ఉపదేశం లభించే స్థలం ఇది, నీ సంతోషం లభించే స్థలం ఇది. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక మాటలో చెప్పాలంటే థియరీగా ప్రాక్టికల్గా దేవుడు నిన్ను ఆదరించే దేవుడైనా మొదట మాట్లాడతాడు, తర్వాత పనిని జరిగిస్తాడు. కొన్ని సందర్భం మాట్లాడకుండానే పని అయిపోతాయి. ఆమేన్. అలాంటి కార్యాలు జరుగుతాయి. అందుకని అపోస్తల పరిచర్య ద్వారా దేవుడు తన ఆదిమ సంఘాన్ని ప్రారంభించాడు. గనుడవుగా నా తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలు ఓర్మితో ఓపికతో నీ సన్నిధిలో కూర్చొని నీ ఉపదేశముని విని అంగీకరించారు. ప్రభువా, మమ్మల్ని కూడా ఈ పరిచర్లు అయా ఉన్నతమైనటువంటి కృపతో నింపి నడపమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందండి. యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.